ఇలా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరిచిన పిల్లలు. గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృప వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2025 సంవత్సరము మరి 5వ నెల 5వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మీయా గ్రంథము 30:17 దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. మరి దేవాది దేవుని వాక్యం ద్వారా గమనించింది ఏంటంటే, ఆయన ఆరోగ్యం ఇచ్చే గొప్ప తండ్రి. బట్ ఎటువంటి బలహీనతగా ఉంటున్నప్పటికీ కూడా మరి దేవాది దేవుడు ఆయన స్వస్థపరిచే దేవుడు. అంటే స్వస్థపరిచే యెహోవా నేను అంటున్నాడు. కాబట్టి ఆయన బలమైన రెక్కల చోట్ల ఆరోగ్యం ఉంది. కాబట్టి యెహోవా హస్తము ఆరోగ్యం ఇచ్చేది. కాబట్టి దేవాది దేవుని స్థలంలో మరి ఆరోగ్యము పొందుకోవటానికి దేవాది అంటున్నాడు, నీకు నేను ఆరోగ్యం ఇస్తానని. ఒకవేళ ఎటువంటి బలహీనతలు ఉన్నా, ఒకవేళ దిగులు పడకుండా మరి దేవుని సందు ప్రార్థించుకున్నప్పుడు దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. అంతేకాదు, గాయములను కట్టేవాడు, గాయములు మానిపేవాడని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఒకవేళ ఎటువంటి గాయాలు ఉన్నప్పటికీ, అనగా ఒకవేళ శరీర గాయం కాకపోయినా మరి మనసులో గాయపరుస్తున్నటువంటి గాయాన్ని కట్టేవాడు ఆయనే. కాబట్టి అటువంటి గాయాల మధ్యలో ఉంటున్నప్పటికీ కూడా ఆయనే ఆ గాయాలను మాన్పించేవాడు. ఒకవేళ శరీర సంబంధంగా గాయాలున్నా ఆ గాయాలను మాన్పించేవాడు ఆయనే. ఆయన తప్ప ఎవరు కూడా లేరని దేవుని వాక్యం సెలవిస్తోంది. మనసుకు గాయాలు కట్టివాడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపల యేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు తండ్రి. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. తండ్రి, నువ్వు ఆరోగ్యం ఇచ్చే గొప్పదానికి స్తోత్రాలు. బలహీనలను ఆరోగ్యం దయచేసి బలపరచండి. నాయా గాయపరచబడిన వారు, నయవా తండ్రి గాయమని కట్టేవాడు నీవే తండ్రి యేసు. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నాయన మనసులో గాయం తగిలి ఉన్నట్లయితే దేవా తండ్రి గాయాలు కట్టండి. ప్రభాదిగో తండ్రి మానసిక వ్యాధి నుంచి తొలగించండి ప్రభా. మీరే మరి తండ్రి ప్రభా ఆ గాయాన్ని ప్రభా మరి నాయన మీరే స్వస్థపరచండి తండ్రికి స్తోత్రాలు. దావిదిగో తన భారతదేశాన్ని మీరు దీవించండి, ఆశ్రయించమని ప్రార్థించమనికి స్తోత్రాలు. యవన బిడ్డలందరినీ కూడా ప్రభా రక్షించుకొని బాబునికి స్తోత్రాలు. తండ్రి ఉద్యోగస్తులందరికీ మంచి వంతు నింపండి దేవా తండ్రి. నాయన ఇగో చదువుకునే బిడ్డలకి తండ్రి నాయన సెలవులు ఇచ్చినప్పటికీ ఇంటికాడ చదువుకునే కృప దయచేయండి తండ్రి ప్రభా. మరి ఇదిగో తండ్రి యేసు పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి ప్రభా తన ఆరోగ్యం ఇవ్వండి. అలాగే తన విదేశాన్ని బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యం అని ప్రార్థించడానికి స్తోత్రాలు. మా దేశ పాడి పడినంతరం మీరు ఆశ్రయించండి. వ్యవసాయాలు ఉబ్బడి చేసుకున్నారు మరి నాయన ప్రభావ. మరి నాయన తండ్రి వాతావరణం ప్రభావం మీరు స్వాధీనం తీసుకోండి దేవతని. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి, జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు కేసు గోడలను కూడా కొట్టివేసి దేవతని ఇదిగోనైనా ప్రభావ. రక్షణ లేని వారు రక్షణ దయచేయండి, గృహం లేని వారు గృహం దయచేయండి తండ్రి. వివాహం లేని బిడ్డకి వివాహం దయచేయండి, గర్భఫలం లేని గర్భం దయచేయండి, గర్భిణించే సుఖమండిలో తెచ్చి తల్లి బిడ్డకి క్షేమం దయచేయండి తండ్రి యేసు. దేవ ప్రతి సేవకులను వారి బిడ్డలను కుటుంబాన్ని ప్రభావ సంఘాన్ని మీరు బలపరిచి నీ నామానికి మహిమ తీర్చుకొస్తున్నాను. యేసుక్రీస్తు వారి నామములో అడిగినాం తండ్రి. ఆమేన్, ఆమేన్.